హాయ్! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్‌గా ఉన్నాను. చాలామందికి కాకరకాయ అంటే అస్సలు ఎక్కువ ఇష్టం ఉండదు. తినడానికి ఇష్టపడరు. ఎందుకంటే చేదుగా ఉంటదని చెప్పేసేసి. అలాంటి కాకరకాయతో షవర్మా చేస్తే అద్దిరిపోద్ది టేస్ట్. చేదు లేకుండా కాకరకాయతో షవర్మా ఎలా చేయాలో స్ట్రీట్ ఫుడ్ స్టైల్‌లో నేను చూపిస్తాను. ఫుల్ వీడియో చూడండి. అండ్ మీరు తప్పకుండా వీడియోని లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అప్పుడు వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనకి షవర్మా చేయడానికి 2 మీడియం సైజు కాకరకాయలు కావాలండి. వాటిని శుభ్రంగా చెక్కు తీసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా కూడా మీద తొక్క లాంటిది లేకుండా శుభ్రంగా చెక్కేసుకోవాలండి. చెక్కేసుకున్న తర్వాత మనం ఆ కాకరకాయకి స్ట్రెయిట్‌గా ఒక నాటు పెట్టేసుకొని మన లోపల ఉన్న గింజలను తీసేసుకోవాలి. జాగ్రత్తగా నాటుపెట్టుకోవాలండి. ఎక్కువ నాటుపెట్టినా గానీ అది 2 కింద విడిపోద్ది. అలా విడిపోకూడదు. మనం జాగ్రత్తగా కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు గింజలను బయటికి తీసేసుకోవాలి. రెండు కాకరకాయలకి అదే విధంగా కట్ చేసేసుకొని గింజలను తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత వాటిని శుభ్రంగా కడిగేసుకొని ఒక బౌల్ తీసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో ఆ కాకరకాయలు మునిగేంత వరకు వాటర్ తీసుకుని దాంట్లో చిటికెడు పసుపు, సరిపడినంత ఉప్పు వేసుకుని ఒక 10 నుంచి 15 నిమిషాలు బాయిల్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్‌లోనే బాయిల్ చేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో బాయిల్ చేయకూడదండి. మనం ఈ బాయిల్ చేస్తుంది ఎందుకంటే దాంట్లో ఉన్న చేదుదనం పోవడానికి. అవి అలా బాయిల్ అవుతా ఉంటాయన్నమాట. నెక్స్ట్ మనం ఒక హాఫ్ కేజీ చికెన్ తీసేసుకొని దాన్ని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఒక 2 సార్లు కడిగేసుకున్న తర్వాత ఆ చికెన్‌లో కొద్దిగా కూడా వాటర్ లేకుండా ఆ వాటర్‌ని మొత్తం తీసేసి పీసెస్‌లోంచి అంటే ఇండివిడ్యువల్‌గా సింగిల్ పీస్ తీసుకొని వాటిని ప్రెస్ చేసుకొని దాంట్లో ఉన్న వాటర్ అంతా తీసేసేయాలన్నమాట. తర్వాత ఒక చెంచాడు కారం, సరిపడినంత ఉప్పు, కొద్దిగా పసుపు, దాంతోపాటు కొద్దిగా గరం మసాలా అండ్ అంతేకాకుండా కొద్దిగా చికెన్ మసాలా, చిటికెడు నిమ్మరసం వేసేసుకొని అందులో కొద్దిగా ఆయిల్, కొద్దిగా కర్డ్ వేసుకొని బాగా కలిసేదాకా కలుపుకోవాలి. నేను ఉప్పు కావాలని పక్కన పెట్టుకున్నానండి. కావాల్సినంత కలుపుకుందామని చెప్పేసేసి దాంట్లో మిక్స్ చేసి మరీ కలిపేయచ్చు. నేను పక్కన పెట్టానని చెప్పి ఎవరు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఆ మసాలా ముద్దని తీసుకొని మనం ఏవైతే చికెన్ పీసెస్ క్లీన్ చేసి పెట్టుకున్నామో హాఫ్ కేజీ చికెన్ పీసెస్ ఒక ప్లేట్‌లో వేసేసుకొని ఆ మసాలా మొత్తం దానికి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. మనం ఆ చికెన్ పీసెస్‌కి వాటర్ అయితే అస్సలు ఉంచొద్దండి. ముందే మనం ప్రెస్ చేసేసుకొని వాటర్ తీసేసేయాలన్నమాట. వాటర్ ఉంటే మొత్తం కలిసిపోయి సరిగ్గా పట్టదు మసాలా అండ్ ఆ ఘాటు కూడా తగ్గిపోతది. అందుకని చెప్పేసేసి ముందే వాటర్ లేకుండా గట్టిగా పిండుకోవాలన్నమాట చికెన్ పీసెస్‌ని. తర్వాత బాగా పట్టిచ్చేసిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మనం ఈ చికెన్‌ని నిప్పుల మీద కాలుస్తామండి. షవర్మా ఎప్పుడైనా సరే డైరెక్ట్ కుక్ చేయరనమాట. దాన్ని నిప్పుల వేడికే కాలుస్తారు.
మనకిక్కడ విలేజ్‌లో ఉన్నాం కాబట్టి, మనకన్నీ రిసోర్సెస్ అవైలబుల్ లేవు కాబట్టి, మనం ఈ చికెన్‌ని నిప్పుల మీద కాలుద్దాం. మనం ఎప్పుడైనా నాన్ వెజ్ చేసినప్పుడు మసాలాస్ గాని ఏమైనా పట్టిస్తే, ఒక 5-10 నిమిషాలు అలా వదిలేయాలండి. అప్పుడే మసాలా బాగా పడుతుంది. ఇన్‌స్టాంట్‌లీ మసాలా అద్దేసేసి అప్పటికప్పుడు కుక్ చేయడం గాని, లేకపోతే ఫ్రై చేయడం లాంటివి చేస్తే, దానికి మసాలా పట్టదండి. ఆ ముక్కలు కూడా చప్పగా అయిపోతాయి. సో, ఎప్పుడు చేసినా గానీ కాసేపు మసాలా పట్టించిన తర్వాత ఒక 5-10 నిమిషాలు అలా వదిలేయాలనమాట. నెక్స్ట్ వచ్చేసేసి మనకి రోల్ చేసుకోవడానికి, చపాతీ రోల్ చేసుకోవడానికి పిండి కావాలి కాబట్టి, నేను ఒక 100-150 గ్రాములు మాత్రమే తీసుకొని పిండి కలుపుకున్నానండి. ఎక్కువ కలుపుకోలేదు. ఎందుకంటే మనం స్మాల్ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి. మనకి ఈ పిండి కలుపుకోవడానికి మైదా కావాలండి. ఒక 150 గ్రాములు తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిలు, కొద్దిగా వాటర్ ఏసేసుకొని, కొద్దిగా ఉప్పేసుకొని బాగా కలుపుకోవాలి. నెక్స్టు ఇలా బాయిల్ అయిపోయిన కాకరకాయలని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దాంట్లో ఉన్న కాస్త వాటర్ కూడా తీపోద్ది. తర్వాత మనం ఏదైతే మసాలా అద్దుకుని పెట్టుకున్నామో చికెన్ పీసెస్‌ని, వాటిని నిప్పుల వేడికి కాల్చుకోవాలండి. ఇది కాలడానికి అరౌండ్ 10-15 నిమిషాల పైనే టైం పడుతుందండి. మనం ఎక్కువ వేడి పెట్టేసేసి తొందరగా కాల్చుకోవాలని చూస్తే మాడిపోద్ది. అలా కాల్చకూడదు. చాలా స్లోగా కాల్చుకోవాలి. అది ఎంత కాదన్నా ఈజీగా 15 నిమిషాల పైనే పడుతుందండి టైము. వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా ఆయిల్ అద్దుకుంటూ మీద నుంచి మనం ఫ్రంట్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్‌కి, బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్‌కి మార్చుకుంటూ కాల్చుకోవాలి. 10-15 నిమిషాలు కాలిన తర్వాత చికెను కలర్ చేంజ్ అవుతుందండి. కొద్దిగా బ్రౌన్ కలర్ వస్తుంది పైన. అప్పుడు మనం ఆ చికెన్ పీసెస్‌ని పక్కన తీసేసుకోవచ్చు. ఇలా బాగా బేక్ అయిందా లేదా లోపల వరకు చూడాలంటే ఒక పీస్ తీసుకొని ప్రెస్ చేసి చెక్ చేసుకోవడమేనండి. నెక్స్ట్ వచ్చేసేసి మనం ఏవైతే కాకరకాయలు బాయిల్ చేసుకున్నామో, ఆ కాకరకాయలకి కూడా కొద్దిగా మసాలా పట్టించాలండి. కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు బాగా కలిపేసుకొని ఆయిల్ ఏసుకొని, దాన్ని మనం ఏవైతే బాయిల్ చేసుకున్నామో కాకరకాయలకి వాటికి పట్టించేసుకోవాలి బాగా. పట్టించేసేసి మనం ఎలాగైతే చికెన్‌ని కాల్చామో నిప్పుల వేడికి ఈ కాకరకాయలు కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కాల్చుకోవాలండి ఆయిల్ అద్దుకుని. వీడియోలో చూపిస్తున్న విధంగా కాల్చుకోవాలి. ఎక్కువ కాల్చకూడదు. బాగా కాల్చామంటే మొత్తం బ్లాక్‌నెస్ వచ్చేస్తదనమాట. దీన్ని జస్ట్ ఒక 5 మినిట్స్ కాలిస్తే సరిపోతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ దీన్ని బాయిల్ చేసాం కాబట్టి మనం అలా కాల్చుకుంటామండి. కొద్దిగా కాలిన తర్వాత మన కాకరకాయల మీద కూడా లైట్‌గా బ్లాక్‌నెస్ కనపడతది. ఇవేం బ్రౌన్ కలర్ రావండి. కాకరకాయలు బ్లాక్‌నెస్ వస్తుంది. కొద్దిగా వచ్చినప్పుడే మనం తీసేసుకోవాలనమాట పక్కకి. చూసారా జస్ట్ 5 మినిట్స్ కాలిస్తేనే ఎంత బాగా వచ్చినాయో లోపల నుంచి పొగలొచ్చేటట్టు. వీటిని మనం పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసేసి మనం ఏవైతే పిండి కలుపుకొని పెట్టుకున్నామో మైదా పిండి, మనం చిన్న బాల్‌లా చేసేసుకొని వాటితో చపాతీలా చేసేసుకోవాలనమాట. సో, ఇవి మైదాతో చేస్తున్న చపాతీలండి. ఇది గోధుమ పిండి కాదు. గోధుమతో ట్రై చేయకండి. సరిగ్గా రాదు. మనం మైదాతోటే చేసుకోవాలి షవర్మా చేసుకున్నప్పుడు. సో, వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీలాగా చేసేసుకొని దాన్ని కాల్చేసుకోవాలి. మనం ఇలాగే ఇంట్లో షవర్మా చేసుకుంటే మనకు పెద్ద ఖర్చేం అవ్వదండి. అదే షవర్మా మనం బయట తినాలంటే ఈచ్ షవర్మాకే రూ. 150-200 పైనే ఖర్చు పెట్టాలి. అదే మనం ఇలా ఇంట్లో చేసుకొని తిన్నామంటే హోల్ ఫ్యామిలీ తినేయొచ్చు. అరౌండ్ మనం తక్కువలో తక్కువ ఆ 500 గ్రామ్స్ చికెన్ తోటి ఒక 6-8 రోల్స్ చేసుకోవచ్చండి. దీనికేం పెద్ద ఖర్చేం అవ్వదు. చాలా తక్కువ ఖర్చులోనే అయిపోద్ది. నేను డిస్క్రిప్షన్‌లో కాస్ట్ కూడా ఇస్తాను కావాలంటే. మనం అలా చపాతీలు చేసేసుకున్న తర్వాత వాటిని మనం కాల్చుకోవాలి. దీనికి ఎక్కువ ఆయిల్ ఏమి అద్దకూడదండి. ఏదో కొద్దిగా ఆయిల్ అద్దుకొని లైట్‌గా కాల్చుకోవాలి. కాల్చేసుకున్న తర్వాత ఆ చపాతీల్లో వేడి తగ్గకుండా ఒక హాట్ బాక్స్‌లోకి కానీ, లేదంటే హాట్ బాక్స్ అవైలబుల్ లేకపోతే నార్మల్‌గా పక్కన పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఏదైతే చికెన్ ఉంది కదండీ! నిప్పుల మీద కాల్చిన చికెను, ఆ చికెన్ పీసెస్‌ని ఒక చిన్న బౌల్‌లోకి తీసేసుకొని, దాన్ని ఆ పీసెస్‌ని చిన్న పీసెస్ లాగా బ్రేక్ చేసేసుకోవాలనమాట.
వీడియోలో చూపిస్తున్న విధంగా బ్రేక్ చేసేసుకోవాలి. వీటిని బ్రేక్ చేసేసుకున్న తర్వాత మనం ఏవైతే చపాతీలు చేసి పెట్టుకున్నామో ఆ చపాతీని తీసుకొని నేను ఆ చపాతీని 2 పీసెస్ కింద డివైడ్ చేశాను. ఎందుకంటే కాకరకాయ సైజులో ఉండేటట్టు నేను డివైడ్ చేశాననమాట. నేను మైనస్ బయట నుంచి తీసుకున్నానండి. హెల్మెన్ మైనస్ ఇది. సో అన్నీ సూపర్ మార్ట్స్లో ఇది అవైలబుల్ ఉంటుంది. మనం ఇంట్లో కావాలంటే ఓన్గా కూడా మైనస్ చేసుకోవచ్చండి. సో నాకు అవైలబుల్ ఉందని చెప్పేసి నేను మైనస్ చేసుకోలేదు, నేను ఇదే యూజ్ చేసుకున్నాను. ఆ మైనస్ని చపాతీకి అద్దేసుకుని మనం ఏదైతే కాకరకాయ ఉందో నిప్పుల మీద కాల్చిన కాకరకాయ, ఆ కాకరకాయని ఆ చపాతీ ఎడ్జ్కి కానీ మధ్యలో కానీ పెట్టేసుకుని దాంట్లో మనం బేక్ చేసేసుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదండి, ఆల్రెడీ కాల్చుకొని బేక్ చేసుకుని పెట్టుకున్న చికెన్ పీసెస్ వాటిలో పెట్టేసేసుకుని ఫోల్డ్ చేసేసుకోవాలండి. సో నాకు ఇవి ఫోల్డ్ చేయడానికి పేపర్లు ఏమీ అవైలబుల్ లేవండి. నేను ఏం చేశానంటే బనానా లీఫ్ ఉందండి, బనానా లీఫ్ ఉంటే నేను ఆ లీఫ్ని తీసుకున్నాను ఫోల్డ్ చేసుకోవడానికి. సో మీకు కావాలంటే అవైలబిలిటీలో ఏమైనా పేపర్స్ లాంటివి ఉంటే పేపర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో వీడియోలో చూపిస్తున్న విధంగా అలా 2 కాకరకాయలని నేను అలా ఫోల్డ్ చేసేసుకుని పెట్టుకున్నానండి. అండ్ చికెన్ అయితే చాలా మిగిలిందనమాట. సో నేనేం చేశానంటే నార్మల్ షవర్మా కూడా చేశాననమాట. సో అలా వీడియోలో చూపిస్తున్న విధంగా షవర్మాని అందులో పెట్టేసుకొని రోల్ లాగా ఫోల్డ్ చేసేసుకోవాలి. మనం ఇప్పుడు ఈ కాకరకాయ షవర్మాని, నార్మల్ షవర్మాని టేస్ట్ చేసి చెప్దాం ఎలా ఉందని చెప్పేసి. నిజంగా చెప్తున్నానండి, చాలా చాలా బాగుందనమాట ఈ షవర్మా. ఇలా నార్మల్గా మనం విలేజ్ స్టైల్లో చేసుకుంటే నిప్పుల మీద కాల్చుకొని చాలా డిఫరెంట్ ఫ్లేవర్, స్మోకీ ఫ్లేవర్తో ఉంటుందన్నమాట. సో కొన్ని పీసెస్ ఉంటే నేను నార్మల్గా కూడా మైనస్తో టేస్ట్ చేశాను, చాలా బాగున్నాయి. సో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని ఇంట్లోనే. మీకు ఒకవేళ నిప్పులు అలా అవైలబుల్ లేకపోతే నార్మల్గా కూడా ఒక ప్యాన్ మీద పెట్టి కూడా మనం వెయిట్ చేయొచ్చండి. నా ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అండ్ మోర్ వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. It's caught in the crossfire.